హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. కాలీఫ్లవర్ మంచూరియన్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రైస్ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో అంతకు మించిన టేస్ట్తో హెల్తీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇలా ప్రిపేర్ చేశారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఇప్పుడు వీడియోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ ఒక గ్లాస్ దాకా నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. మనము ఈ మంచూరియన్ రైస్ ప్రిపేర్ చేయడానికి బాస్మతి రైస్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసేసుకున్న తర్వాత 1 లేదా 2 సార్లు రైస్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటరు మెజర్మెంట్ ఏం అవసరం లేదండి, మనం వాటర్ చేసుకుంటున్నాం కాబట్టి మెజర్మెంట్ అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి, తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఉప్పు ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది ఒకటికొకటికి అంటుకోకుండా బాగా పొల్లుగా వస్తుంది. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఈ రైస్ని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఒక 50% మాత్రమే ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, రైస్ ఇలా చెక్ చేసుకోండి. ఇలా సింపుల్గా విరిగిందంటే సరిపోతుంది. ఇప్పుడు వాడ్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలండి. బాగా చల్లారిన తర్వాతనే రైస్ ప్రిపేర్ చేసుకోవాలి, లేదంటే రైస్ అనేది ముద్దగా వస్తుంది. ఇప్పుడు కాలీఫ్లవర్ను మీడియం సైజుగా కట్ చేసుకొని తీసేసుకోండి. ఇప్పుడు అలాగే క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ వేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ అందులో వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ను ఉడికించేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మైదా పిండి వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి బైండింగ్ కొరకు వేసుకుంటున్నాము. తర్వాత కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కారం వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఫుడ్ కలర్, ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలరు కొంచెం వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇలా ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత జస్ట్ వాటరు కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎక్కువసేపు పక్కన పెట్టేసేయకండి, వెంటనే మనం ఫ్రై చేసుకోవాలి. అలా పక్కన పెడితే మనకు ఈ మసాలాలు కలుపుకున్నాం కదా, అది మనకు వాటర్ రిలీజ్ అయ్యి కోటింగ్ అనేది పోతుంది. అందుకని వెంటనే ఫ్రై చేసేసుకోండి. లో టు మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా కావాలి. ఇలా బబుల్స్ కొంచెం తగ్గిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోండి. లో టు మీడియం ఇట్లోనే పెట్టేసుకొని వేపుకోవాలి, లేదంటే మాడుతవి. చూసారు కదా, ఇలా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేపుకొని వీటిని అన్నిటిని కూడా తీసేసుకోండి. మిగతావన్నీ కూడా ఇలానే వేపేసుకోవాలి. వేపుకొని ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ఇందులో నుంచి ఆయిల్ తీసేసుకొని సాస్కి సరిపడా ఆయిల్ ఉంచినాను. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులోకి క్యారెట్ అలాగే క్యాప్సికమ్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత లైట్గా ఇలా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ బాగా క్రంచిగా ఉండాలండి, ఎక్కువసేపు ఫ్రై చేయకండి. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అప్పటిదప్పుడు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. అలాగే వెనిగర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా, నెక్స్ట్ మనము ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా కాలీఫ్లవర్ వేపుకొని, అది వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ సాసెస్ అంతా కాలీఫ్లవర్కి పట్టేటట్టు కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. సాసెస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం అజినమోటో వేసుకోండి. అజినమోటో కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా బాగా కలిపేసుకోవాలి.
కలిపేసుకున్న తర్వాత మనం చల్లార్చి పెట్టేసుకున్నాం కదా రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా కలపొద్దు, పైన ఇలా కలుపుకోవాలి. ఎక్కువగా కలిపితే రైస్ విరిగిపోతుంది. బాగా మసాలాలు అలా సాసెస్ అంతా బాగా పట్టేటట్టు కలుపుకోండి. తర్వాత కొత్తిమీర, తర్వాత మిరియాల పొడి వేసుకోండి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా పొడిలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మనము ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటే టేస్ట్ ఎలా ఉంటుందో అంతకు మించిన టేస్ట్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి అయితే అదిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, మరి ఈ కాలీఫ్లవర్ మంచూరియన్ రైస్ మీకు నచ్చిందంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.